హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చి ట్రంప్ సెకండ్ టైం అయితే ప్రెసిడెంట్ అయ్యారు యూఎస్ఏలో. 20th Jan 2025 ఇనాగ్రేషన్ అయితే జరిగింది. సో ట్రంప్ తన డే 1 రోజున కొన్ని స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ వచ్చి మొత్తం వరల్డ్ని అయితే చాలా ఇంపాక్ట్ అయితే చేయబోతున్నాయి. అందులో బాగా ఇంపాక్ట్ చేసే కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రంప్ తన డే 1 రోజు చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. డిక్లేరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అట్ సౌతర్న్ బార్డర్, విత్డ్రాయింగ్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, డిస్క్లాసిఫైయింగ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు హిస్టారిక్ అసాసినేషన్స్, పారాడోయింగ్ 15,000 జాన్ 6 రియోటర్స్, మేజర్ చేంజెస్ టు ఎనర్జీ అండ్ క్లైమేట్ పాలసీస్. పైన చెప్పిన పాయింట్సే కాకుండా ఇంకో 6 to 7 పాయింట్స్ని మీకు చెప్పబోతున్నాను. అవి కూడా మన వరల్డ్ని అయితే చాలా ఇంపాక్ట్ అయితే చేయబోతున్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిపోర్టేషన్ క్రాక్ డౌన్. ట్రంప్ అయితే నేషనల్ ఎమర్జెన్సీని అయితే డిక్లేర్ చేశారు కదా సౌతర్న్ బార్డర్లో. అక్కడ ఉండే ఆర్మీకి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ కావాలంటే లైక్ ఎమర్జెన్సీగా ఎలాంటి ఆయుధాలు కావాలన్నా సరే తీసుకోమని చెప్పి అయితే ట్రంప్ అయితే చెప్పారు. అంతేకాకుండా సౌతర్న్ బార్డర్ నుంచి చాలామంది ఇమిగ్రేషన్స్ అయితే వస్తారు ఇల్లీగల్గా, దాన్ని కూడా అరికట్టాలని చెప్పి ఈ పాలసీని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అండ్ కల్చరల్ షిఫ్ట్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మన ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో ఎక్కడైనా సరే మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ అయితే ఉంటారు. కానీ యుఎస్లో చూసుకున్నట్లయితే మేల్, ఫీమేల్ మాత్రమే ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ అయితే ఇప్పుడు ఇంకా యుఎస్లో ఉండబోరని చెప్పి ట్రంప్ అయితే చెప్పారు. అది కూడా అఫీషియల్గా చెప్పారు. నెక్స్ట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళకి కూడా ఇంకా మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పి మాత్రమే వస్తాయి. నో మోర్ ట్రాన్స్జెండర్స్ ఇన్ యుఎస్ఏ. నెక్స్ట్ విత్డ్రాల్ ఫ్రమ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ రూల్ ఏంటంటే వరల్డ్ మొత్తానికి హెల్త్ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కదా. సో ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఫండ్స్ అయితే వస్తుంటాయి ప్రతి కంట్రీ నుంచి. సేమ్ అలాగే యుఎస్ఏ కూడా తన కాంట్రిబ్యూషన్ అయితే చేస్తుంది WHOకి. కాకపోతే కొద్దిగా ఎక్కువ మోతాదులో WHOకి యుఎస్ఏ అయితే ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. అవి కొద్దిగా తగ్గించాలని చెప్పి ట్రంప్ అయితే ఈ కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పారాడోన్ ఫర్ 1500 జాన్ 6 రియోటర్స్. ఇది ఒక కొత్త రూల్లా ఉంది గైస్. లైక్ లాస్ట్ టైం ట్రంప్ ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా, అప్పుడు బైడెన్ So this is January 6th. These are the hostages. Approximately 1,500 for a pardon. Yes. Full pardon. నెక్స్ట్ డిక్లాసిఫికేషన్ ఆఫ్ హిస్టారిక్ డాక్యుమెంట్స్. లైక్ ఇప్పుడు మన హిస్టరీలో చూసుకున్నట్లయితే చాలా మంది డెత్స్ మిస్టరీ కింద అయితే ఉండిపోతూ ఉంటాయి కదా. సేమ్ అలాగే యుఎస్ఏలో కూడా ఒక 3 హై అఫీషియల్స్ డెత్స్ అయితే మిస్టరీగా ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఇప్పుడు చూద్దాం. జాన్ ఎఫ్ కెనెడీ, సెంటోర్ రాబర్ట్ ఎఫ్ కెనెడీ అండ్ సివిల్ రైట్స్ లీడర్ అయిన మార్టిన్ లూథర్ కింగ్ డెత్స్ అయితే హిస్టరీలో చాలా మిస్టరీ కింద ఉన్నాయని చెప్పి ట్రంప్ డిస్క్లాసిఫికేషన్ ఆఫ్ హిస్టారిక్ డాక్యుమెంట్స్ని అయితే రూల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో అక్రమ వలసదారులను తిప్పి పంపించాలనే కార్యక్రమం ప్రారంభించారు ట్రంప్. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారని వారిపై ఫిర్యాదు చేసి హాట్లైన్ ఏర్పాటు చేస్తానని కూడా డే 1లో చెప్పారు. అలాగే ఫెడరల్ అధికారులకు చర్చ్లు, స్కూళ్ళ మీద దాడులు చేయకుండా చాలా కాలంగా అమల్లో ఉన్న విధానానికి ముగింపు పలుకుతానని కూడా ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారులను సామూహికంగా తిప్పి పంపించే కార్యక్రమం చేపడితే అందుకు అవసరమైన విమానాలు, ఇతర వనరుల సమస్యలతో పాటు ఇమిగ్రేషన్, మానవ హక్కుల కార్యకర్తల నుంచి న్యాయపరమైన సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా ట్రంప్ అయితే హెచ్చరించారనమాట. నెక్స్ట్ చాలామంది మెక్సికన్స్ అయితే యుఎస్లోకి రావడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. కాకపోతే ట్రంప్ అధ్యక్ష భవనంలో అడుగు పెట్టగానే మెక్సికన్ తిప్పికొట్టాలని చెప్పి కార్యక్రమం అయితే చేపట్టారు. మీరు కానీ చూసుకున్నట్లయితే 70,000 మంది మెక్సికన్లు అయితే యుఎస్కి రావాలని ఆశిస్తున్నారనమాట. నెక్స్ట్ టిక్ టాక్ బ్యాన్. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టిక్ టాక్ మీద ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా 90 రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ట్రంప్ చెప్పారు. కాకపోతే ట్రంప్ లాస్ట్ టైం టిక్ టాక్ బ్యాన్ చేయడానికి అయితే మద్దతు ఇచ్చారు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకున్నారని చెప్పి అయితే ట్రంప్ చెప్పారు. గత ఏడాది ఎన్నికల్లో తన వీడియోస్ టిక్ టాక్లో బిలియన్ కొద్ది వ్యూస్ వచ్చాయని చెప్పి కూడా చెప్పారు. ఇవి ఫ్రెండ్స్ ట్రంప్ అయితే తీసుకున్న డే 1 అండ్ కంటిన్యూస్ రూల్స్.
ఈ రూల్స్ మన ఇండియా మీద అయితే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మెయిన్గా ఇండియా నుంచి యూఎస్కి చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ అందరి మీద అయితే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆన్ యూఎస్ చెప్పేసి యూఎస్లో చదువుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణాన్ని ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. సో బీ కేర్ఫుల్. ఇది ఈరోజు వీడియో గైస్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.